హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్లో టూ వే డేటా బైండింగ్ గురించి చెప్తున్నాను. టూ వే డేటా బైండింగ్ కన్నా ముందు డేటా బైండింగ్ అంటే ఏంటో తెలియాలి, వన్ వే డేటా బైండింగ్ తెలియాలి. డేటా అంటే ఏంటి? సమ్ ఇన్ఫర్మేషన్. మనం ఫ్రంట్ ఎండ్లో ఇన్ఫర్మేషన్ అంటే సమ్ డేటా అంటే స్ట్రింగు, నెంబరు, యారే, ఆబ్జెక్టు ఇలాంటి దగ్గర డేటా అంటే సమ్ ఇన్ఫర్మేషన్. దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాము? జావా స్క్రిప్ట్లో కానీ లేకపోతే టైప్ స్క్రిప్ట్ యూస్ చేస్తే టైప్ స్క్రిప్ట్లో కానీ స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు అక్కడ స్టోర్ చేసుకున్న డేటా అనేది మనం ఎందుకు స్టోర్ చేసుకుంటాము? డిస్ప్లే చేయడానికి. ఎక్కడ డిస్ప్లే చేస్తాము? హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేస్తాము. సో డేటా బైండింగ్ అంటే ఏంటి? డేటాని ఎక్కడైతే స్టోర్ చేసుకుంటున్నామో దాన్ని వేరే ప్లేస్లో చూపించడానికి మనం బైండ్ చేస్తాం. అంటే ఒక చోట స్టోర్ చేసుకుంటున్నాం కదా, దాన్ని ఇంకొక ప్లేస్లో చూపిస్తున్నాము. దాన్ని బైండ్ చేయడం అంటే సింక్రనైజ్ చేయాలి. అంటే మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో వాల్యూ మారితే ఆటోమేటిక్గా హెచ్టిఎంఎల్లో కూడా మారిపోవాలి. సో ఇక్కడ మనకి డేటా బైండింగ్ అనేది టూ వేస్ ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్, టూ వే డేటా బైండింగ్. ఇప్పుడు వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంటో చూద్దాం. మనకి డేటా అనేది స్టోర్ అయ్యేది ఎక్కడ? జావా స్క్రిప్ట్ జనరల్గా. సో ఇప్పుడు ఆ స్టోర్ చేసుకున్న ప్లేస్లో ఏదైతే డేటా ఉందో అది హెచ్టిఎంఎల్లో ఆటోమేటిక్గా మోడిఫై అవుతా రావాలి. అంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ తీసుకున్నా. ఆ వాల్యూని నేను హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేశాను. స్టోర్ చేసుకున్న ప్లేస్లో వాల్యూ అప్డేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా మనకి హెచ్టిఎంఎల్లో కూడా జరగాలి. అది వన్ వే డేటా బైండింగ్. అదేంటంటే ఒక ప్లేస్లో ఉన్నది వేరే ప్లేస్లో సింక్రనైజ్ అవుతా రావాలి. ఇప్పుడు వన్ వే డేటా బైండింగ్ అనేది మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఏదైతే స్టోర్ చేసుకున్నామో దాన్ని హెచ్టిఎంఎల్లో చూపిస్తూ ఉంటే అది ఒక వే. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, దానికి సమ్ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని తీసుకెళ్ళి జావా స్క్రిప్ట్లో ఏదైనా ఒక వేరియబుల్కి బైండ్ చేయడం. అంటే మనకి హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా చేంజ్ జరిగిన ప్రతిసారి జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి అప్డేట్ జరగాలి. ఇలా జరిగితే వన్ వే డేటా బైండింగ్. ఎయిదర్ ఫస్ట్ వే కానీ సెకండ్ వే కానీ ఈ రెండిట్లో ఏది జరిగినా అది వన్ వే డేటా బైండింగ్. ఇప్పుడు టూ వే డేటా బైండింగ్ చూద్దాం. ఇప్పుడు టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటి? మనకి హెచ్టిఎంఎల్లో ఉన్నది జావా స్క్రిప్ట్లో అప్డేట్ చేస్తున్నాం, జావా స్క్రిప్ట్లో ఉన్నది హెచ్టిఎంఎల్లో అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఒక వాల్యూని జావా స్క్రిప్ట్లో స్టోర్ చేసుకున్నాము, దాన్ని హెచ్టిఎంఎల్లో ఏదో ఒక దానికి బైండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆ వాల్యూ జావా స్క్రిప్ట్లో మారినా మనకి హెచ్టిఎంఎల్లో మారిపోవాలి. మనం హెచ్టిఎంఎల్లో మోడిఫై చేసినా అది వచ్చి మనకి జావా స్క్రిప్ట్లో అప్డేట్ అయిపోవాలి. సో ఇలా జరగడాన్ని టూ వే డేటా బైండింగ్ అని అంటారనమాట. సో ఫస్ట్ మనం రియాక్ట్లో నార్మల్గా ఏదైనా ఒక వేరియబుల్ని తీసుకుని దాన్ని మనం ఒక కాంపోనెంట్లో జస్ట్ జేఎస్ఎక్స్లో డిస్ప్లే చేస్తాము. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఒకటి తీసుకున్నాను. దాంట్లో రిటర్న్లో నేను ఒక హెచ్1 ట్యాగ్ తీసుకుని సో ఇక్కడ నేను ఒక హెచ్1 ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఆ హెచ్1 ట్యాగ్లో సమ్ వేరియబుల్ వాల్యూని పెడుతున్నాను. ఆ వేరియబుల్ ఎక్కడ ఉంటుందంటే నేను ఇక్కడ ఈ కాంపోనెంట్లో ఒకటి డిక్లేర్ చేస్తాను. సో ఈ హెచ్1 ట్యాగ్లో నేను ఒక వాల్యూని డిస్ప్లే చేస్తున్నా, నమ్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నా. ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ ఏదైతే క్రియేట్ చేసామో అక్కడి నుంచి, లేకపోతే వేరే ప్లేస్ నుంచి ఎక్కడో ఒక చోటని. అదేంటి? ఒక వేరియబుల్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 100 అని పెట్టాను. ఇప్పుడు మనకి వన్ వే డేటా బైండింగ్ జరగాలి అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నేను నమ్ అనే వేరియబుల్ ఏదైతే తీసుకున్నానో అది మనం ఇక్కడ డిస్ప్లే చేయాలని చెప్పి రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ నమ్ అనే వేరియబుల్ ఎక్కడైతే ఉందో దాన్ని మోడిఫై చేసిన ప్రతిసారి మనకి బ్రౌజర్లో కూడా రావాలి. అలా జరగగలిగితే దాన్ని వన్ వే డేటా బైండింగ్ అని అంటారు. ఇప్పుడు మనకి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటున్నాను. ఆ బటన్లో క్లిక్ ఈవెంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక బటన్ తీసుకుని ఆ బటన్లో క్లిక్ ఈవెంట్కి బైండ్ చేస్తాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక యారో ఫంక్షన్ తీసుకుని
ఆ యారో ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫంక్షన్లో తీసుకున్న నమ్ అనే వేరియబుల్ని మారుస్తున్నా. నమ్ ఈజ్ ఈక్వల్ టు 200 అని పెడుతున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. నేను క్లిక్ చేస్తున్న నమ్ అనే వేరియబుల్ వాల్యూ మోడిఫై అవుతుంది, కానీ అది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వట్లే. నేను ఇది నమ్ని అప్డేట్ చేసి ఎలర్ట్ అని చెప్పి ఒక నమ్ అని ఏదైతే ఉందో అదిని ఎలర్ట్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. నేను దీని మీద క్లిక్ చేశాను. మనకి నమ్ అనే వేరియబుల్ వాల్యూ 200 అయ్యింది, కానీ అది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వట్లే. సో ఇప్పుడు మనకి రియాక్ట్లో డిఫాల్ట్గా వన్ వే డేటా బైండింగ్ అవ్వట్లేదు, టూ వే డేటా బైండింగ్ కూడా మనకి పాసిబుల్ అవ్వదు. వన్ వే డేటా బైండింగ్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ ఈ వన్ వే డేటా బైండింగ్లో జావా స్క్రిప్ట్లో ఉన్నది మనం బ్రౌజర్లో అప్డేట్ చేయాలి అని అంటే జావా స్క్రిప్ట్లో మోడిఫై అయిన ప్రతిసారి మనం బ్రౌజర్లో అప్డేట్ చేయాలి అని అంటే మనకి యూజ్ అయ్యే కాన్సెప్టే స్టేట్ అనమాట. ఆ స్టేట్ని యూజ్ చేస్తే మనం వన్ వే డేటా బైండింగ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షనల్ కాంపోనెంట్స్లో అయితే యూజ్ స్టేట్, క్లాస్ కాంపోనెంట్లో అయితే ఆ క్లాస్లో స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసుకుని దాన్ని సెట్ స్టేట్ అనే మెథడ్ ద్వారా అప్డేట్ చేసుకొస్తాం. నేను ఆల్రెడీ ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ అనే ఒక ఫంక్షన్ సెట్ స్టేట్ యూజ్ స్టేట్ అనేది ఏదైతే ఉందో ఆ మెథడ్కి ఏదైనా సమ్ ఇన్పుట్ ఇస్తే ఆ మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఒక వేరియబుల్ని ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఆ వేరియబుల్లోనే మనకి ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఇప్పుడు మనం ఆ వేరియబుల్ వాల్యూ అప్డేట్ చేసుకోవాలి అని అంటే ఇంకొక మెథడ్ ప్రొవైడ్ చేస్తుంది కదా, దాని ద్వారానే అప్డేట్ చేసుకుంటాం. నేను ఇక్కడ అప్డేట్ నమ్ము రెండు తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను డిస్ప్లే చేసేదేమో నమ్ అనే వేరియబుల్ని. ఇప్పుడు నేను ఈ అప్డేట్ నమ్ అనే ద్వారా ఈ నమ్ అనే వేరియబుల్ని యూజర్ బటన్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే నమ్ వాల్యూ 200 నేను ఇక్కడ ఇచ్చాను కదా, ఇలా కాకుండా అప్డేట్ నమ్ ఆఫ్ అని చెప్పి నేను 200 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే వన్ వే డేటా బైండింగ్ జరుగుతుంది. నేను బటన్ మీద క్లిక్ చేశాను, మనకి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు 200 అయ్యింది. కానీ ఇందాక వన్ వే డేటా బైండింగ్ జరగలే. రియాక్ట్లో వన్ వే డేటా బైండింగ్ జరగాలి అని అంటే స్టేట్ అనే కాన్సెప్ట్ అనేది కంపల్సరీ. ఇక్కడ వన్ వే డేటా బైండింగ్ అని అంటే మనకి హెచ్టిఎంఎల్లో ఏదైనా ఒక కంటెంట్ మోడిఫై అయిన ప్రతిసారి జావా స్క్రిప్ట్లో అప్డేట్ చేయడం, లేకపోతే జావా స్క్రిప్ట్లో ఏదైనా ఒక వేరియబుల్ ఉంటే దాన్ని హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేసి ఆ జావా స్క్రిప్ట్లో మారిన ప్రతిసారి బ్రౌజర్లో కూడా మోడిఫై చేయడం. ఇప్పుడు మనం చూసింది ఈ వే, జావా స్క్రిప్ట్ నుంచి హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు మనకు అలా కాకుండా హెచ్టిఎంఎల్ నుంచి జావా స్క్రిప్ట్కి అప్డేట్ అవ్వాలి. మనం ఒక వేరియబుల్ని జావా స్క్రిప్ట్ నుంచి హెచ్టిఎంఎల్లో కాకుండా హెచ్టిఎంఎల్లో మోడిఫై అయిన ప్రతిసారి మనం జావా స్క్రిప్ట్లో కూడా మోడిఫై చెయ్యాలి అని అనుకుంటున్నాం. సో అలా చెయ్యాలి అని అంటే మనం హెచ్టిఎంఎల్లో ఏదైనా ఒక డేటాని మెయింటైన్ చేస్తున్నాం అని అంటే అది ఎలా అవుతుందని అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ ద్వారానే, ఫామ్లో మనకి ఇన్పుట్ టైప్స్ ఉంటాయి కదా, దాని ద్వారానే మనం హెచ్టిఎంఎల్లో ఒక ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో నేను ఒక ఇన్పుట్ టైప్ని తీసుకుంటున్నా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఒక ఇన్పుట్ బాక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే అక్కడ నమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ నమ్ అనే వేరియబుల్ని మనం హెచ్టిఎంఎల్లో ఒక ప్లేస్లో డిస్ప్లే చేసాం. దాంతోపాటు మనం ఏం చేయాలి, ఈ నమ్ అనే వేరియబుల్ని ఈ ఇన్పుట్ ఫీల్డ్కి బైండ్ చేయాలి. సో ఇక్కడ ఇలా చేయడం ద్వారా మనకి ఏం జరగాలి అని అంటే నేను నమ్ అనే వేరియబుల్లో ఏదైనా కంటెంట్ మోడిఫై చేస్తే అది ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేయాలి. ఇప్పుడు నేను ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా మోడిఫై చేస్తే అది వచ్చి మళ్ళీ నమ్ అనే వేరియబుల్కి స్టోర్ అవ్వాలి.
ఇలా అవ్వాలి అని అంటే మనం టూ వే డేటా బైండింగ్ని రియాక్ట్లో ఒక ట్రిక్ ద్వారా మనం చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఇన్పుట్ టైప్ ఏదైతే ఉందో దానికి వాల్యూ అనే అట్రిబ్యూట్లో నేను నమ్ అనే వేరియబుల్ని పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇలా పెట్టంగానే మనకి ఈ ఇన్పుట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నమ్ అనే వేరియబుల్కి బైండ్ చేసాం. సో ఇప్పుడు నేను ఆ ఇన్పుట్ని మోడిఫై చేయాలి అని అనుకుంటున్నా, అది మోడిఫై అవ్వట్లేదు. ఇలా ఎందుకనంటే మనం రియాక్ట్లో డిఫాల్ట్గా ఇలా బైండ్ చేసేస్తే అది టూ వే డేటా బైండింగ్ అనేది చేయదు. మనమే మాన్యువల్గా టూ వే డేటా బైండింగ్, ఇక్కడ మనం ఏం చేసాము, వన్ వే డేటా బైండింగ్ అంటే అక్కడ ఉన్నది డిస్ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ క్లిక్ అనే బటన్ మీద క్లిక్ ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను, ఇందాక వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు నేను క్లిక్ అనే బటన్ మీద చేశాను. ఇప్పుడు మనకి ఏమైంది, క్లిక్ అనే దాని మీద బటన్ మీద క్లిక్ చేయగానే నమ్మనే వేరియబుల్ వాల్యూ 200 అయ్యింది. ఆ నమ్మనే వేరియబుల్ వాల్యూ 200 అవ్వడం ద్వారానేగా మనం డిస్ప్లే చేసింది నమ్మనే వేరియబుల్ 200 వచ్చింది. ఆ ఇన్పుట్ ఫీల్డ్కి బైండ్ అయింది కూడా మోడిఫై అయింది. నమ్మనే వేరియబుల్ మోడిఫై అవ్వంగానే మనకి ఈ రెండు ప్లేసెస్లో అప్డేట్ అయిపోయింది. వన్ వే డేటా బైండింగ్ అవుతుంది. ఇప్పుడు మనం టూ వే డేటా బైండింగ్ ఏం చేయాలి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ వాల్యూ మోడిఫై చేస్తున్నాం. ఆ వాల్యూ వెళ్ళి మనకి నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. అలా స్టోర్ అవ్వాలి అని అంటే ఈ డిఫాల్ట్గా రియాక్ట్లో జరగదు. అలా అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసి ఆ ఫంక్షన్లో ఇక్కడ మనం నమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టేట్ వేరియబుల్ కింద చేసాం కదా, దాన్ని మోడిఫై చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్ చేంజ్ అనే ఈవెంట్ని బైండ్ చేయాలి. ఈ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి చేంజ్ అనే ఈవెంట్, ఆ ఇన్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ యారో ఫంక్షన్ ఇస్తున్నాను. ఈ యారో ఫంక్షన్లో నేను ఏమి ఇస్తున్నానంటే మనకి ఇది ఏంటి ఈవెంట్ బైండింగ్ కదా, ఈవెంట్ బైండింగ్ చేసినప్పుడు ఏదైతే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుందో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ అని అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ వస్తుంది. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది. సో లెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అని పెడుతున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని మనం క్యాప్చర్ చేసి ఒక వేరియబుల్లో పెట్టాం. ఇప్పుడు దాన్ని మనం ఎక్కడ పెట్టాలి అని అంటే నమ్ అనే వేరియబుల్లో అప్డేట్ చేయాలి. నమ్ అనే వేరియబుల్ని మనం ఎలా క్రియేట్ చేసాము, స్టేట్ వేరియబుల్ కింద క్రియేట్ చేసాం. కాబట్టి అప్డేట్ నమ్ అనే మెథడ్ ద్వారానే దాన్ని అప్డేట్ చేయగలం. సో ఇప్పుడు మనకి ఏమవుతుందని అంటే టూ వే డేటా బైండింగ్ అనేది జరుగుతుందనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే అప్డేట్ నమ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడేమో నమ్ అనే వాల్యూని 100 చేస్తున్నా. అప్డేట్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నమ్ అనే వేరియబుల్ని 200 చేశాను. ఇప్పుడు నేను ఏం చేశాను, టూ వే డేటా బైండింగ్లో ఇక్కడ నేను చేసింది ఏంటి, ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి అని అంటే 200 కింద దేన్ని అప్డేట్ చేశాను, నమ్ అనే వేరియబుల్ని. ఆ వేరియబుల్ని నేను ఎలా చేశాను, నమ్ అనే వేరియబుల్లో మోడిఫై చేశాను. ఆ నమ్ అనే వేరియబుల్లో మోడిఫై అవ్వడం ద్వారా మనకి ఎక్కడ డిస్ప్లే అయింది, హెచ్టిఎంఎల్లో కూడా సేమ్ అదే డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇన్పుట్ ఫీల్డ్లో మోడిఫై చేస్తున్నాను. నేను జావా స్క్రిప్ట్లో డైరెక్ట్గా మోడిఫై చేయట్లే, ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఇక్కడ మోడిఫై చేస్తాను. ఇప్పుడు నేను ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మోడిఫై చేస్తే అది వెళ్ళి జావా స్క్రిప్ట్లో వేరియబుల్ కింద అప్డేట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఏది రాస్తే అక్కడ వెళ్ళి అది అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ప్రజెంట్ రాసేదేమో ఆ ఇన్పుట్ ఫీల్డ్లో, కానీ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో డేటా తీసుకెళ్ళి జావా స్క్రిప్ట్లో మనం మోడిఫై చేస్తున్నాం అనమాట. అంటే మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ నుంచి జావా స్క్రిప్ట్కి అప్డేట్ జరుగుతుంది, జావా స్క్రిప్ట్ నుంచి హెచ్టిఎంఎల్కి కూడా అప్డేట్ జరుగుతుంది. సో దీన్నే టూ వే డేటా బైండింగ్ అని అంటారు. మోడల్ నుంచి యూజర్ ఇంటర్ఫేస్కి అండ్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మోడల్కి, ఇదే టూ వే డేటా బైండింగ్. మోడల్ అంటే మనం డేటాని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో, ఫ్రంట్ ఎండ్లో మనం డేటాని ప్లేస్ చేసేది జావా స్క్రిప్ట్ ఫైల్ కానీ
లేకపోతే మనం ఏమన్నా ఫ్రేమ్ వర్క్స్ యూస్ చేస్తే యాంగులర్లో అయితే కంపల్సరీ టైప్ స్క్రిప్టే. రియాక్ట్లో టైప్ స్క్రిప్ట్ అనేది ఆప్షనల్. మనం కావాలి అని అంటే జావా స్క్రిప్ట్కి బదులు రియాక్ట్లో టైప్ స్క్రిప్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.